ఈ 9 సినిమాల్లో మీరు బాగా రిలాక్స్ అయిపోయి అంటే రిజల్ట్ మనకు అర్థమైంది రిజల్ట్ అని బాగా రిలాక్స్ అయిపోయిన సినిమా ఇదేనా? ఇదే 200% ఇదే. అండ్ 200% రిలీజ్ అయ్యాక కూడా ఒక 15 రోజులు 13 రోజులు ఇప్పుడు ఎంత 10 రోజు 11వ రోజు అనుకుంటా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ యునానిమస్ ఎటువంటి ఇది లేకుండా పాజిటివ్గా వెళ్తున్న సినిమా కూడా ఇదే. ఎవరో ఒకరు అది బాగాలేదు ఇది బాగాలేదు అంటూ ఉంటారు, మొత్తం అంటే యూనివర్సల్గా పాజిటివ్గా వెళ్ళింది. విలన్ ట్రాక్ గురించి సరిగా వర్క్ చేయలేదేమో, విలన్ ట్రాక్ మీద విలన్ ట్రాక్ వీక్గా ఉంది అన్న వాళ్ళకి మీరేం చెప్తారు? యాక్చువల్గా ఈ సినిమాకి ఇక అంతకంటే ఏం చేయలేము. ఎవరిచ్చినా ఎక్కువ చేస్తే ఓవర్లోడ్ అవుద్ది, జోనర్ దాటి వెళ్ళిపోతాం. ఈ జోనర్కి ఎంత కావాలో అంతే చేసాం, అది హాఫ్ హార్టెడ్గానే ఉండాలి, అలా ఉంటేనే సేఫ్. నువ్వు దాన్ని బలంగా రుద్దావు అనుకోండి మనం ఈ కథను అది డామినేట్ చేస్తుంది. ఆ సినిమా కాదు ఇది, ఇది ఫ్యామిలీ ఓరియంటేషన్లో వెళ్తున్న సినిమా కదా. ఒక థ్రెట్ ఉంది, ఒక యాక్షన్ కావాలి, దానికి ఎవడో ఒకటి కావాలి మనకి, అని అలా పట్టుకొని క్లైమాక్స్ కేసెస్ ఫినిష్ సఫాక్. సో అందుకని కూడా రైటింగ్ పరంగా అంతే, మనం దానికి మేము ఎక్కువ స్ట్రగుల్ అయ్యాం. అసలు సినిమా మొత్తంలో అతి ఎక్కువ స్ట్రగుల్ అయింది విలన్ ట్రాక్. అంటే ఏదో చేద్దాం అని ఆలోచించి దీనికి ఎక్కువ చేయక్కర్లేదు అని ఫిక్స్ అవ్వడానికి మాకు 6 నెలలు పట్టింది. కొన్ని సినిమాలకి ఈ ఫార్ములా కరెక్ట్ ఏమో. అంతే కదండి మనకి. అంటే ఇది ఈ జోనర్కి కావాల్సింది ఏంటి మనం చెప్పేసాం. ఒక చిరంజీవి గారు నయనతార మధ్య ఒక కాన్ఫ్లిక్ట్, ఒక పిల్లలు, ఒక జరీనా వహబ్ గారు వచ్చి దాని కంక్లూషన్. సో వాళ్ళిద్దరు ఎలా కలుస్తారు అనేదే సినిమా. సో అది ఒక స్ట్రైట్ లైన్ సినిమా. దీంట్లో ఒక కమర్షియల్ యాంగిల్లో మనం తీసుకుంది, ఓ సచిన్ కేల్కర్ మీద ఒక థ్రెట్ ఉంది, అది కాదు నయనతార మీద థ్రెట్. దాన్ని ఎలా ఫినిష్ చేశాడు. ఎందుకంటే ఇంత సెక్యూరిటీ ఆఫీసర్, ఇంత కమాండోస్ యాక్షన్ ఇదంతా పెట్టుకున్నప్పుడు సో మనం దానికి తగ్గ హడావిడి కథలో ఎక్కడో ఒక చోట మనం తీసుకోకపోతే ముందు క్యారెక్టరైజేషన్ తీసుకున్నది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అన్ని పాయింట్లు కనెక్ట్ చేయాలి. మేబీ ఒకటి హై వెళ్ళొచ్చు, ఒకటి తగ్గొచ్చు, ఇంకోటి హై వెళ్ళొచ్చు, ఇంకొకటి తగ్గొచ్చు. బట్ మనం టచ్ చేసేటప్పుడు ఆర్గానిక్గా కథగా అన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మాకు అదే అనిపించింది. సో ఈ కథకి ఈ మోతాదు సరిపోద్ది వీళ్ళందరికీ.